హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు ఉల్లి పెసరట్టుని ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో చూద్దాం. విత్ పల్లీలు అండ్ కొబ్బరి చట్నీతో. మనం ముందుగా పెసరట్టుకి నేను 1 గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను. చూసారు కదా, ఆ గ్లాస్తో 1 గ్లాస్ తీసుకున్నాను. తర్వాత సగం గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇంకో సగం గ్లాసు బియ్యం తీసుకున్నాను అన్నమాట. సగ్గుబియ్యం వేసుకోవటం వల్ల మనకి పెసరట్టు అనేది చాలా సాఫ్ట్గా అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఒక 5 అవర్స్ అన్నమాట. ఈ నానిన పప్పుని మిక్సీ గిన్నెలోకి వేసుకొని అందులోకి ఒక 3 పచ్చిమిరపకాయలని తుంచుకున్నాను. అండ్ ఒక మీడియం సైజు అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఆ మిక్సీలోకే వేసుకుంటున్నాను అన్నమాట. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేసుకోవద్దండి. మళ్ళీ వాటర్ ఎక్కువైతే ఈ పిండి దోశ రాదనమాట. అందుకని కొంచెం చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంకొకసారి కూడా గ్రైండ్ చేసుకోండి, కొంచెం బాగా మెత్తగా స్మూత్ పేస్ట్ అయ్యేటట్టు. ఇంకా అంతేనండి, మనకి పెసరట్టు బ్యాటర్ రెడీ అయిపోయింది. చూసారు కదా, పెసరట్టు బ్యాటర్ అనేది రెడీ అయింది. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ నిండా సాల్ట్ వేసుకొని ఇంకా కలుపుకోండి. ఈ పెసరట్టు అప్పటికప్పుడు చేసుకొని తింటేనే బాగుంటుంది. అందుకని ఇంకా నేను నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఈ పెసరట్టు బ్యాటర్ని రెడీ చేసుకొని అప్పుడే పెసరట్టు అనేది వేసుకుంటున్నాం అన్నమాట. ఇంకా ఉల్లి పెసరట్టుని వేసేసుకుందాం. ఉల్లి పెసరట్టు రెడీ అయిపోయింది. వేడివేడిగా ఈ ఉల్లి పెసరట్టు తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా పెసరట్టులోకి మంచి చట్నీ కూడా ఉండాలి కదా. మనం ఇంకా పల్లి అండ్ కొబ్బరి చట్నీని రెడీ చేసుకుందాం. పల్లి చట్నీ కోసం నేను ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకొని ఆయిల్లో, బాగా కాగిన ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక 1.5 కప్పు వరకు వేగించిన వేరుశనగ పప్పుని వేసుకోవాలి. నేను ముందే వేరుశనగ పప్పుని వేగించి పెట్టుకుంటానండి. సో 1.5 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకొని ఆ తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి కూడా వేసుకొని బాగా ఈ పచ్చిమిరపకాయలు, వేరుశనగ పప్పు, పచ్చి కొబ్బరిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒక 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత చిన్న మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కాస్త ఉప్పు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. మంచి స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేరుశనగపప్పు కొబ్బరి చట్నీకి తాలింపు పెట్టుకోవాలన్నమాట. నేను తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, ఒక చిన్న ఎండుమిరపకాయని 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి.
అప్పుడే మనకి చట్నీకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. కొంచెం లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా కడిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. చూసారు కదా, కొబ్బరి అండ్ పల్లీ చట్నీకి పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను కొంచెం చట్నీని సపరేట్గా తీసుకుంటున్నానండి. ఆ చట్నీలోకి ఈ పోపుని వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీకు సాల్ట్ ఏమైనా కావాల్సి ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి, నాకైతే అవసరం లేదనమాట. చూసారు కదా, ఇంకంతేనండి, కొబ్బరి అండ్ పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to Simply Baru channel.